హాయ్ అండి. ఈరోజు సుక్కకూర కందిపప్పు వండుకుందాము. సుక్కకూర కందిపప్పు ఎట్లా వండుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే సుక్కకూర ఒక కట్ట తీసుకొని ఇదైతే శుభ్రంగా కడిగి తీసుకున్నా. దీనికి మందులు ఏమి కొట్టలేదు, ఒక రైతు దగ్గర తీసుకొచ్చినాము. ఆ రైతు మందులు కొట్టడు, ఈ తోటలకు అడుగు మందు మాత్రమే ఎత్తాడు, కానీ పైన అయితే మందులు కొట్టాడు. అందుకే అక్కడ తీసుకొచ్చినాం. ఇదైతే శుభ్రంగా కడిగి తీసుకుని ఇప్పుడు కడిగేసుకొని ఒక్క కట్టకు, ఇది కందిపప్పు మా ఇంట్లో తయారు చేసింది. ఈ సగం కప్పు కందిపప్పు సరిపోద్ది. ఎంత పుల్లగా ఉన్నా కానీ సుక్కకూర పుల్లగా ఉంటుందని మనందరికీ తెలుసు. ఎంత పుల్లగా ఉన్నా కానీ కొంచెం చింతపండు అన్న ఒక టమాటా వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా ఆ పులుపు వేరే, ఈ పులుపు వేరే ఉంటుంది. అందుకే ఒక టమాటా అయితే కట్ చేసుకున్నా, చింతపండు ఎత్తలేను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఈ కందిపప్పు కడగవలసిన పని లేదు, ఎందుకంటే ఇంట్లోది కాబట్టి. కందిపప్పు పోసుకొని ఇందులో సుక్కకూర కూడా వేసుకోవాలి. ఈ సుక్కకూర కూడా ఈ పప్పులు వేసుకుందాము. టమాటా కూడా ఇందులో వేసుకుందాము. రెండు పచ్చిమిర్చి, కొంచెం మెంతి కూర, కొత్తిమీర, ఎల్లిపాయలు ఒక 6, పసుపు వేసుకుందాము, జీలకర్ర వేసుకుందాము, సాల్ట్ వేసుకుందాము. తర్వాత టేస్ట్ చూసినాక వేసుకుందాము. పచ్చిమిర్చి 2 వేసుకున్నాం కదా, ఒక చెంచా ఎండుకారం వేసుకుందాము, ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదా. చెంచా వేస్తే సరిపోద్ది. మనము ఈ కప్పుతో సగం కప్పు తీసుకున్నాము కందిపప్పు. ఒక కప్పు వాటర్ వేసుకుందాము, సరిపోతాయి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్లు అయితే సరిపోద్ది, ఉడుకుతుంది ఈ పప్పు. స్టవ్ కొంచెం మీడియం సైజు పెట్టుకొని 3 విజిల్లు వచ్చేదాకా ఉంచుకోవాలి. 3 విజిల్లు వస్తే ఈ పప్పు ఉడుకుతుంది. 3 విజిల్లు అయితే ఇచ్చింది. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాము ఉడికిందేమో. కలుపుదాము, కలిస్తే తెలుస్తుంది. ఇదిగో మెత్తగా ఉడికింది. ఇది ఒక్కసారి ఇట్లా కలుపుకొని మెత్తగా తాలింపు చేసుకుంటే అయిపోద్ది. ఇట్లా కలుపుకుంటే అయిపోద్ది. మరీ మెత్తగా ఉడకద్ది పప్పు. ఆకుకూరలు వేసుకున్న పప్పు ఏదైనా మెత్తగా, మనం ఈతపప్పు లాగా ఉండద్దు, కొంచెం ఇట్లా ఉండాలి. ఉన్నప్పుడే టేస్ట్గా ఉంటుంది తింటే, బాగా మెత్తగా కావద్దు. చూస్తారు కదా, ఇట్లుంటే సరిపోద్ది. ఏదైనా మనం సుక్కకూర పప్పు అయినా, తోటకూర పప్పు అయినా, పాలకూర పప్పు అయినా మరీ మెత్తగా ఉడకవలసిన పని లేదు. కొంచెం పాలకూర పప్పు అంటే మెత్తగా ఉడకచ్చు, కానీ ఈ సుక్కకూర పప్పు అయితే, గంగవేలు కూర పప్పు, సుక్కకూర పప్పు అయితే కొంచెం గిట్లే ఉండాలి, మరీ మెత్తగా కాకుండా. కొంచెం తోటకూర, పాలకూర పప్పు అయితే కొంచెం మెత్తగా ఉడకచ్చు, కానీ ఇదైతే ఇట్లా ఉండాలి. గంగవేలు కూరను ఈ సుక్కకూర పుల్ల పుల్లగా ఉండేది. ఇప్పుడు ఇది తాలింపు చేసుకుందాము.
ఇప్పుడు తాలింపుకు సరిపోను నూనె పోసుకుందాము. సరిపోద్ది. మనము కూర వేసుకునే గంటెతో ఒక గంటెడు అయింది, సరిపోద్ది. ఫస్ట్ ఆవాలు వేసుకుందాము. జీలకర్ర, కొంచెం చిటపటనంగానే ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ మిర్చి, ఈ జీలకర్ర, ఆవాలు ఇట్లా వేగినాక ఎల్లిపాయలు ఇట్లా నలుగొట్టుకొని వేసుకోవాలి. కొంచెము ఈ ఎల్లిపాయలు కొంచెం వేగంగానే కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొద్దిగా వేగంగానే కొత్తిమీర వేసుకోవాలి. పసుపు వేసుకున్నాము. ఇదంతా కూడా మంచిగా వేగాలి. కరివేపాకు కొంచెం కరకరలాడేటట్టు వేగాలి. అట్లా వేగితేనే మంచుకుంటుంది. తాలింపు అంతా మంచిగా వేగాలి. ఈ ఎల్లిపాయలు కూడా ఇట్లా దూరగా ఇట్లా ఈ కలర్కి వచ్చేదాకా వేగాలి. అప్పుడే మంచుకుంటుంది పప్పు. ఇది మనం తిన్నా మంచుకుంటుంది ఎల్లిపాయ. ఇట్లా వేగితే సరిపోద్ది. స్టవ్ ఆపేసుకుందాము. ఇప్పుడు ఈ పప్పు ఈ తాలింపులు వేసుకుందాము. నూనె కొంచెం వేడి ఉండంగా వేసుకుంటేనే మంచుకుంటుంది. తాలింపులు వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, సుక్క కూర పప్పు అయితే అయిపోయింది. ఇట్లా చేసుకుంటే అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఏమేమైతే వేసి చేసినో చూసారు కదా, ఇట్లా అన్నీ వేసుకొని చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా చేసుకుంటే. చుక్కకూర పప్పు కానీ, గంగవేలి కూర పప్పు కానీ ఇట్లే చేసుకోవాలి. పాలకూర పప్పు, తోటకూర పప్పు మళ్ళీ వేరే చేసుకోవాలి. కొంచెం ఈ పుల్లగా ఉంటాయి కాబట్టి ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటా. ఇది నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూడండి. చూసి మీరు కూడా చేసుకోండి. వీడియో అయితే చివరి దాకా చూడండి. చూసి మీరు కూడా చేసుకోండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే చేసుకొని ఈ వంటలు, నేను చేసిన వంటలు అయితే ఈ పప్పు కూడా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా చేసుకుంటారు. ఎందుకంటే ఒకరి నుండి ఒకరు చూసినప్పుడే ఎవరెట్లా చేసినారు, ఏది టేస్ట్గా ఉంటుంది అన్నది మనకు తెలుస్తుంది. చేసింది మనం చేసేదాన్ని బట్టే, విధానాన్ని బట్టే తెలుస్తుంది టేస్ట్గా ఎట్లుంటుంది అన్నది. అందుకే వాళ్ళు కూడా చేసుకుంటారు. మీరు ఇది షేర్ చేస్తే తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కానీ, చుట్టాలు కానీ, తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేయండి. ఈరోజైతే ఈ పప్పు అండి. ఇంత వేసుకుంటే సరిపోద్ది. సరిపోని అన్నం తినచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. ఈరోజైతే పప్పు చేసిన, మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ వంట. బాయ్ అండి, మరి ఉంటా. చూద్దామా పప్పు మళ్ళీ ఒక్కసారి. ఇదిగో ఇట్లా ఉంటుంది. చాలా టేస్ట్గా, కమ్మగా ఉంటుంది. చూసారు కదా, చేసుకోండి ఇట్లా. బాయ్ అండి, ఉంటా మరి.